చివరి భాగం. రచన శ్రీమతి నాగమంజరి గుమ్మాగారు. ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా చెబుతాను. అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశీలించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నంబర్తో సహా గీచి శరత్కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్లిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. పారిపోతున్న దుండాగుల కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్. ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం మత్తుమందు ప్రభావం వల్ల హాస్పిటల్లో చేర్తారు. అరకులో యువతి మరణానికి కారణమైన వారిని విచారిస్తాడు శరత్. శరత్ను ఎవరో అటాక్ చేయడంతో హాస్పిటల్లో చేర్తాడు. ఇక కేస్ నంబర్ 37B చివరి భాగం వినండి. అందరూ వెళ్ళిపోయారు. ఇంక చాలు అన్నాడు కామేశ్వరరావు. రెప్పలల్లార్చి నెమ్మదిగా సార్ అన్నాడు శరత్ ఆశ్చర్యంగా. ష్ అని నోటిమీద వేలు ఉంచి శరత్ పక్కనే కూర్చుని, నా బాస్ని మై బాయ్, ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించకపోతే యాడీస్ని ఎలా నిర్వహిస్తాను? నేను సాయంత్రం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడే నీకు స్పృహ వచ్చిందని, డాక్టర్ చెప్పిందంతా విన్నావని గ్రహించాను. ఇంకో విషయం, అక్కడ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. ఏదో విషయం ఉందని గ్రహించాను. ఫైల్ దొరికింది. డీకోడ్ చేసి అంతా చదివాను. నేరస్తులు ఎవరో గ్రహించాను. కార్తీకకు ఫోన్ చేసి వస్తాను. నీ నటన కొనసాగించు అని గుసగుసగా శరత్కు చెప్పి తలుపు దగ్గర నిలబడి కార్తీకకు విషయం తెలియజేస్తూ ఫోన్ చేశాడు. శరత్ వైపు చూసి నవ్వాడు. శరత్ మళ్లీ అభావంగా చూస్తూ ఉండిపోయాడు. నర్సు తలుపు తోసుకుని వచ్చింది. శరత్కి జ్వరం చూసి చార్టుపై రాసి బీపీ చెక్ చేసి తిరిగి పడుకోపెట్టింది. కామేశ్వరరావు శరత్ పక్కనే కూర్చుని చెయ్యి నిమురుతూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత శరత్ తండ్రి వచ్చి, బాబూ, మావాడు ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి? ఊరికి వెళ్ళి డబ్బు తీసుకుని వస్తాను. ప్రమాదం జరిగిందని తెలియగానే కట్టుబట్టలతో అలా వచ్చేశాము అన్నాడు. ఏం గాబరాలేదు పెద్దాయనా, డబ్బు గురించి మీరాలోచించకండి. మీ వాడికి ఏం కాదు. మరి కాసేపట్లో శరత్ పోల్చగలిగేవాళ్లు ఇంకొందరు వస్తున్నారు. వారిని కూడా పోల్చలేకపోతే అప్పుడు డాక్టర్తో మాట్లాడదాం. అవసరమైతే వేరే ఆసుపత్రికి మార్పిస్తాను. శరత్ పై అధికారిగా పూర్తి బాధ్యత నాదే. మీ ఇద్దరికీ స్నానానికి ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను. లేదా మా ఉద్యోగిని తోడు ఇచ్చి పంపిస్తాను. శరత్ గదికి వెళ్ళండి అని చెప్పి ఫోన్ చేసి యాడీస్ ఉద్యోగిని పిలిచాడు. అతను వచ్చాక శరత్ తల్లిదండ్రులను శరత్ గదికి పంపించి వాళ్లకు కావలసిన వసతులు చూడమని డబ్బు ఇచ్చి పంపబోయాడు. ఈలోగా కార్తీక, ప్రొఫెసర్ శ్యామ్ సుందర్, సత్యనారాయణ, విశాలాక్షి వచ్చారు. అందర్నీ శరత్ తల్లిదండ్రులకు పరిచయం చేశాడు కామేశ్వరరావు. విశాలాక్షి శరత్ తల్లిదండ్రులను పలకరించి టిఫిన్ ఇచ్చింది. వాళ్ళవి తీసుకొని కామేశ్వరరావుకి చెప్పి యాడీస్ ఉద్యోగి వెంట శరత్ గదికి వెళ్ళిపోయారు. అందరూ వచ్చిన హడావిడికి శరత్ కళ్ళు తెరిచాడు. కాని ముఖంలో ఏ భావం లేదు. కార్తీక శరత్ని పిలిచింది. విజయవాడలో జరిగిన సంఘటనలు, ఇజాక్ విషయం జ్ఞాపకం చేసింది. శరత్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. కార్తీక నిస్సహాయంగా కామేశ్వరరావు వైపు చూసింది. సత్యనారాయణ, విశాలాక్షి కూడా ప్రయత్నించారు. ప్రొఫెసర్, కార్తీక అదృశ్యమైనదని ఫిర్యాదు చేసిన తర్వాత పరిశోధన కోసం బొర్రా గుహల దగ్గర ఒకరోజు తమతో శరత్ గడిపిన విషయం జ్ఞాపకం చేశారు. ఓహో, శరత్ దేనికీ ప్రతిస్పందించలేదు. కళ్లలో కాని ముఖంలో కాని మార్పులేదు. విశాలాక్షి, సత్యనారాయణ బయటకు వెళ్లి కూర్చున్నారు. ఆఖరి ప్రయత్నంగా ఒక వ్యక్తిని తీసుకువస్తానని చెప్పాడు కామేశ్వరరావు. బయటకు వెళ్లి పోలీసులతో మాట్లాడి అనుమతి తీసుకున్నాడు. డాక్టర్తో మాట్లాడి వేరే వార్డులో ఉన్న బిష్ణును ఒకసారి తీసుకురమ్మన్నాడు. వాళ్లు వచ్చేలోగా యాడీస్ గుమస్తాకు ఫోన్ చేసి వారిద్దరి ఆరోగ్యం ఎలా ఉన్నది అని కనుక్కున్నాడు. వాచ్మన్, తానో ఇద్దరం రాత్రి ఇంటికి వెళ్ళిపోయామని, ఈ ఉదయం డ్యూటీకి వస్తామని గుమస్తా చెప్పాడు. చక్రాల కుర్చీలో బిష్ణువు తీసుకువచ్చింది నర్సు. శరత్ ముఖంలో మార్పు రాలేదు కాని బిష్ణు శరత్ని చూసి మొదట కాస్త బెదిరాడు. పక్కనే ఉన్న కార్తీకను చూసి గతుక్కన్నాడు. తరువాత అక్కడ పరిస్థితి గమనించి స్థితిమడిపడ్డాడు. కార్తీక బిష్ణుని చూసి, వీడే నాతో బొర్రా గుహలో అసభ్యంగా మాట్లాడాడు. నన్ను ఎత్తుకుపోయినప్పుడు ముక్కుకు మత్తు పెట్టింది కూడా వీడని అని చెప్పింది. ప్రొఫెసర్ వైపు చూశాడు కామేశ్వరరావు. అప్పటికే ప్రొఫెసర్ కళ్ళు ఎరుపెక్కాయి. కార్తీక చెప్పడంతోనే ప్రొఫెసర్ లేచి లాగిపెట్టి లెంపకాయ కొట్టాడు బిష్ణును. ఇంకా కొట్టబోతూ ఉంటే కామేశ్వరరావు వారించాడు. పోలీసులు చూసుకుంటారని ప్రొఫెసర్ని శాంతపరిచాడు. ఎవరిని చూసినా శరత్లో మార్పు రాలేదు.
కామేశ్వరరావు అప్పుడే జ్ఞాపకం వచ్చినట్లు ఎవరికో ఫోన్ చేసి కాస్త ఆలస్యమైనా పర్వాలేదు తీసుకురమ్మని చెప్పాడు. ఇంకొద్దరు శరత్ని చూడడానికి వస్తున్నారని, ట్రీట్మెంట్ అప్పుడే ప్రదపెట్టొద్దని డాక్టర్కి చెప్పాడు కామేశ్వరరావు. ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్పి కామేశ్వరరావు లేచాడు. ఎవరో వస్తారని ట్రీట్మెంట్ ప్రారంభించొద్దని చెప్పినందువల్ల డాక్టర్ మరి రాలేదు. అది కార్పొరేట్ ఆస్పత్రి కాకపోవడంతో రోగుల చికిత్సకు అంత హడావిడి పడరెవరు. పోలీసులకు చెందిన ప్రత్యేకమైన కేసు కావడంతో నర్సు మాత్రం వచ్చి కూర్చుంది. స్నానపానాలు కానిచ్చేసి విశాలాక్షి ఇచ్చిన టీ తాగి టిఫిన్ చేసి శరత్ తల్లిదండ్రులు మళ్లీ ఆస్పత్రికి వచ్చి శరత్ దగ్గరే కూర్చున్నారు. ఆఫీసుకి వెళ్లిన కామేశ్వరరావు ఒక ఆడియో రికార్డ్ తీసుకుని కమిషనర్ ఆఫీస్కి వెళ్లాడు. కమిషనర్ ప్రఫుల్లచంద్ర కామేశ్వరరావుకు మంచి స్నేహితుడు. వ్యక్తిగతంగా మాట్లాడాలని తన కార్డును బంట్రోతుకి ఇచ్చి పంపించాడు కామేశ్వరరావు. ప్రఫుల్లచంద్ర వెంటనే రమ్మన్నాడు. 2 కాఫీలు పంపమని చెప్పి 1 గంట వరకు ఎవరూ ఇటు రాకూడదు అని ఆదేశించాడు కమిషనర్. కామేశ్వరరావు కార్తీక కిడ్నాప్ అయినప్పుడు ప్రొఫెసర్ శ్యాంసుందర్ తన సహాయం కోరింది మొదలు సెలెక్ట్ మీద దాడి జరగడం వరకు అన్ని విషయాలు వివరించారు. ఆడియో టేపు వినిపించారు. బిష్ణు ఇచ్చిన వివరాలు విని కమిషనర్ తెల్లబోయాడు. శరత్ను కొట్టి పడేసిన తర్వాత తాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తన ఆఫీస్ మీద కూడా దాడి జరిగిందని, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చానని చెప్పాడు. కమిషనర్ వెంటనే తన సిబ్బందికి ఫోన్ చేసి కార్తీక కేసు విషయం, రోడ్డు మీద అంబాసిడర్ యాక్సిడెంటు తదితర విషయాలలో పురోగతి గురించి కనుక్కున్నాడు. అనుమానితుల జాబితా తయారుచేసుకున్నాడు. ఆస్పత్రికి ఫోన్ చేసి శరత్కి చికిత్స చేస్తున్న డాక్టరు, నర్సుల ఫోన్ నెంబర్లు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ 2 నెంబర్ల నుంచి వెళ్లినా వచ్చిన కాల్స్ లిస్టు సంపాదించమని ఒక నమ్మకస్తుడైన కానిస్టేబుల్ను పురమాయించాడు. కామేశ్వరరావు తన వ్యూహం తెలియచేశాడు. కమిషనర్ దానికి కొన్ని మార్పులు సూచించాడు. టౌన్ స్టేషన్కు ఫోన్ చేసి బినాయ్ జీతూలను అరెస్టు చేసింది లేనిది కనుక్కున్నాడు. వాళ్లను గత రాత్రి ఒక ప్రైవేట్ హోటల్ గదిలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాళ్ల గది నుండి మాదక ద్రవ్యాలు, ఇనప కడ్డీలు 2, రివాల్వర్ 1 స్వాధీనం చేసుకున్నామని, బినోయ్ నుదుటికి గాయమై కుట్లు వేసి ఉన్నాయని, ఇద్దరూ స్వల్ప మోతాదులో మత్తు పదార్థం తీసుకుని ఉన్నారని చెప్పారు. కామేశ్వరరావుతో కాసేపు మాట్లాడాడు కమిషనర్. తరువాత సీఏకి ఫోన్ చేసి మాట్లాడి బినోయ్ జీతూలను విడిచిపెట్టమన్నాడు. వాళ్లకి తెలియకుండా నిఘా పెట్టమని కమిషనర్ ఆదేశించాడు. తర్వాత కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. కానిస్టేబుల్ తెచ్చిన లిస్టులో నర్సు కాల్ రిజిస్టర్లో ఒక నెంబర్ కామేశ్వరరావు దగ్గరున్న అనుమానితుని నెంబర్తో సరిపోయింది. కమిషనర్ కామేశ్వరరావును అభినందించారు. ఇప్పుడు అనుమానితుని కాల్ లిస్ట్ కావాలన్నాడు కమిషనర్. మీ కానిస్టేబుల్ వెళ్తున్నప్పుడు నేను ఆ నెంబర్ కూడా ఇచ్చాను అన్నాడు కామేశ్వరరావు. అఖండుడివిరా నువ్వు అన్నాడు కమిషనర్ చనువుగా. నువ్వు నీ ఉద్యోగులు చాలా చురుకుగా ఉన్నారు అన్నాడు. ఆ లిస్టులో నర్సు నెంబర్ మాత్రమే కాకుండా వేరే 2 నెంబర్లు కూడా తరచుగా ఉన్నాయి. అభినందనలు తర్వాత ముందు చేప చేజారిపోతుంది, పద పద అన్నాడు కామేశ్వరరావు. కామేశ్వరరావు కమిషనర్ ఇద్దరూ పోలీస్ కారు కాకుండా వేరే కారులో బయల్దేరారు. అంతలో పోలీసుల దగ్గర నుండి కమిషనర్కి ఫోనొచ్చింది. వానపాములు అంటే ఎరలు ఎవరికో ఫోన్ చేస్తున్నారని, జగదాంబ జంక్షన్ దగ్గర ఉన్నారని, కారును నెమ్మదిగా జగదాంబ వైపు నడిపిస్తూ వానపాములను వెతుకుతున్నారు కమిషనర్ కామేశ్వరరావులు. ఆ జనసంద్రంలో వానపాములు ఏం కనిపిస్తాయి? ఇంతలో కమిషనర్ చూశాడు. అదిగో అటుచూడు అన్నారు. వానపాములు అటూ ఇటూ చూస్తూ దెసపల్ల హోటల్ వైపు వెళ్తున్నాయి. కమిషనర్ దెసపల్ల హోటల్ మేనేజర్కి ఫోన్ చేశాడు. మీ హోటల్లోకి 2 వానపాములు వస్తున్నాయి. వాటి వెనుకే చేపకూడా వస్తుంది. ప్రత్యేక గదిలో కూర్చోపెట్టమని వారి గుర్తులు చెప్పాడు. ఫోన్ చేసింది కమిషనర్ కావటం మేనేజర్ సరే అన్నాడు. వానపాములు దశపల్ల హోటల్లో ప్రవేశించి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చోబోయాయి. సర్, ఆ ఏసీ గదిలో కూర్చోండి, ప్రత్యేక సర్వీసుంటుంది అన్నాడు మేనేజర్. వాళ్ళిద్దరూ అటు వెళ్లి గదిలో కూర్చున్నారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. అప్పుడే ఒక కారు వేగంగా దశపల్ల ఆవరణలో ప్రవేశించింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని చూసి కమిషనర్ కామేశ్వరరావు ముఖాలు చూసుకున్నారు. ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ కారు దిగి లోపలికి వెళ్లి నేరుగా ప్రత్యేక గదిలోకి వెళ్లాడు. కామేశ్వరరావు కమిషనరు నెమ్మదిగా గది బయటకు చేరారు. సర్వర్ మంచినీళ్లు లోపలికి తీసుకువెళ్తూ వీరిని చూసి ఏదో అనబోయాడు. కమిషనర్ నోటిమీద వేలు ఉంచి ష్ అన్నాడు. సర్వర్ తల ఊపి లోపలికి వెళ్ళిపోయాడు. లోపల మాట్లాడుకుంటున్న వారి మాటలు బయటకు కొద్దిగా వినపడుతున్నాయి. సర్వర్ వచ్చాడని వాళ్ల మాటలు ఆపారు. ఇంతలో సర్వర్ బయటకు వచ్చేశాడు. కొత్తగా వచ్చిన వ్యక్తి
కమిషనర్ చేప అని సంబోధించిన వ్యక్తి ప్రొఫెసర్ శ్యామ్ సుందర్. అతను మాట్లాడుతూ, శరత్కు జ్ఞాపకశక్తి పోయింది. మరేం గాభరాలేదు. మీరిద్దరూ డబ్బు తీసుకుని ఒరిస్సా వెళ్ళిపోండి. విష్ణు పోలీసులకు దొరికిపోయాడు. వాణ్ణి ఏదో విధంగా విడిపించాలి అన్నాడు. శ్యామ్ సుందర్ ఎదురుగా ఉన్న వానపాములు రెండూ, బినోయ్, జీతులు. సార్, మీరు ఆ పిల్ల మీ మనిషిని మాకు తెలియదు. మీకోసం బొర్రా వచ్చాము. ఆ అమ్మాయి బొర్రా దగ్గర బిష్ణుతో గొడవపడింది. అక్కడ నుంచి మీకు ఫోన్ చేశాము. మీకు ఫోన్ కలవలేదు. అరకు వెళ్తే అక్కడ బిష్ణు లవరు జలపాతంలో పడి చచ్చిపోయింది. భయం వేసి వెనక్కు వచ్చేశాము. కాని మీకు చెప్పి వెళితే మంచిదని మళ్ళీ తిరిగి వచ్చాము. బిష్ణుకు మత్తు తలకెక్కితే ఆ అమ్మాయి కావాలి. రోడ్డు మీద ఆ పిల్లని చూడగానే మీ విషయం మర్చిపోయి ఆ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకుపోవాలనుకున్నాము. కాని పార్వతీపురంలో ఆ పిల్ల తప్పించుకుపోయింది. మీరేమో పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ వచ్చి మీ దగ్గర తీసుకున్న మాల్ హాస్టల్ కుర్రాళ్ళకి ఇచ్చి వస్తూ ఉంటే ఆ శరత్గాడు దాడి చేశాడు. నా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. బిష్ణును అలాగే వదిలేసి పారిపోయాము. మళ్ళీ మీ సూచనలు వచ్చేవరకు దాగి ఉన్నాము. కాని ఆ పోలీసులు మమ్మల్ని కనిపెట్టేశారు. ఎందుకో మళ్ళీ వదిలేశారు. మీరు కూడా మమ్మల్ని పంపించేస్తే మేము ఒరిస్సా వెళ్ళిపోతాం సార్. మరి ఇటు రాము. మమ్మల్ని వదిలేయండి సార్. బిష్ణుని కూడా వదిలిపెట్టేయండి సార్ అంటూ చెప్పుకుపోయాడు బినోయ్. శ్యామ్ సుందర్ చేస్తున్న సైగలను పట్టించుకోలేదు. సర్వర్ వీరు ఆర్డరిచ్చిన పదార్థాలు తెచ్చి టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చేశాడు. కమిషనర్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడకుండా పెట్టేశాడు. చూడు బినోయ్, ఈ విషయాలన్నీ నాకు తెలుసు. ఈ డబ్బు తీసుకోండి. బయట నా కారు ఉంది. ఆ కారుతో వెళ్ళి ఆస్పత్రి దగ్గర బిష్ణుని ఎక్కించుకుని తీసుకొని వెళ్ళిపోండి. కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండండి. అన్నీ చక్కబడ్డాక నేను పిలుస్తాను అన్నాడు శ్యామ్ సుందర్. ఎక్కడికి వెళ్లేది అంటూ కమిషనర్ కామేశ్వరరావు లోపలికి వచ్చారు. కమిషనర్ సూచనతో వచ్చిన పోలీసులు ప్రొఫెసర్ను, బినోయ్, జీతోలను చుట్టుముట్టారు. అందర్నీ స్టేషన్కు తీసుకువెళ్లారు. ప్రొఫెసర్తో పాటు బినోయ్, జీతూ, బిష్ణువులకు కూడా ఛార్జ్షీట్ రాసి కేసు ఫైల్ చేశారు. మా పోలీసులు నెలలపాటు చేసే పరిశోధన మీ అడిస్ పుణ్యాన త్వరగా అయిపోయింది. శరత్కు అభినందనలు. అన్నట్లు శరత్ పరిస్థితి ఏమిటి అన్నాడు కమిషనర్. కామేశ్వరరావు ఫోన్ రింగ్ అయింది. ఊ ఆ అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. కమిషనర్ వైపు తిరిగి, వస్తున్నాడు, నువ్వే అడుగు అన్నాడు. కార్తీక, శరత్ కలిసి వచ్చారు. జైలు గదిలో ఉన్న ప్రొఫెసర్ని చూసి, కార్తీక, సార్, ఇదంతా చేసింది మీరా? పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పవలసిన మీరే మత్తు పదార్థాలు విద్యార్థులకు అలవాటు చేస్తున్నారా? ఎందరూ అమాయకులు నాశనమైపోతున్నారు. ఎన్ని జీవితాలు వాడిపోతున్నాయి. ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయో గమనించారా? నేను చదివిన గ్రంథాలలో మత్తులో తేలినవాడికి చదువు చెప్పను అన్నాడు గురువు. మన పురాణాలు, చరిత్ర గురువుకి ఇచ్చిన స్థానం అలాంటిది. మాయచేసి విద్య నేర్చుకున్నాడు శిష్యుడు. కాని మీరేం చేశారు? గురువు ముసుగు వేసుకుని పిల్లల్ని మత్తులో ముంచుతున్నారు. నన్ను కిడ్నాప్ చేసింది మీ మత్తుమందులు తిన్నవాళ్లని తెలియక నాకోసం రిపోర్టిచ్చి మీ ఉరితాడు మీరే తగిలించుకున్నారు. శ్యామ్ సుందర్ వైపు అసహ్యంగా చూస్తూ తిట్టిపోసింది కార్తీక. శ్యామ్ సుందర్ తలవంచుకున్నాడు. తర్వాతి ఏమిటి శరత్? ప్రశ్నించాడు కమిషనర్. కేస్ నంబర్ 37B పూర్తయిపోయింది సార్. మీరు అనుమతిస్తే కొన్నాళ్లు సెలవు తీసుకుంటాను అన్నాడు శరత్. ఈ బి ఏంటి? అడిగాడు కమిషనర్. కార్తీక కేసు 37వది సార్. తర్వాత చేపట్టిన కేసు బి అన్నాడు కామేశ్వరరావు. నీ విషయం ఏమిటి కార్తీక? అడిగాడు కమిషనర్. వాళ్ళ నాన్నగారు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానట సార్ అన్నాడు శరత్. అంతేకాదు సార్, నేను మరొక మంచి ప్రొఫెసర్ని వెదుక్కోవాలి, పరిశోధన కొనసాగించాలి అంది కార్తీక. చాలా సంతోషం కామేశ్వర్. మీ అడిస్ సహాయంతో మీరిలాగే మరికొన్ని కేసులు పరిష్కరించి మాకు సహాయపడతానని ఆశిస్తున్నాను అంటూ కామేశ్వరరావుతో కరచాలనం చేశాడు కమిషనర్. కారులో కూర్చున్నాక, శరత్, చేప దొరికింది. శ్యామ్ సుందర్కు మాల్ పంపిణీ చేస్తుంది ఎవరు? చిన్న చేపను పట్టుకున్నాం. పెద్ద చేపలను, తిమింగలాలను వదిలేస్తున్నామేమో అన్నాడు కామేశ్వరరావు. కేస్ నెంబర్ 37C మొదలుపెట్టాలా సార్? అడిగాడు శరత్. ముగ్గురూ నవ్వుకున్నారు. శుభం. ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు.com తరఫున, రచయిత్రి శ్రీమతి నాగమంజరి గుమ్మాగారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.